ఓం వషట్తే తే వషడ్వషట్తే విష్ణో విష్ణో తే వషడ్వషట్తే విష్ణో తే విష్ణో విష్ణో తే విష్ణవాస ఆసో విష్ణో తే విష్ణవాసః విష్ణవాస ఆసో విష్ణో విష్ణవాస ఆగృణోమి గృణోమ్యాసో విష్ణో విష్ణవాస ఆగృణోమి విష్ణో ఇతి విష్ణో ఆస ఆగృణోమి గృణోమ్యాస ఆస ఆగృణోమి తత్తత్గృణోమ్యాస ఆస ఆగృణోమి తత్ ఆగృణోమి గృణోమి తత్తత్గృణోమి గృణోమి తన్మే మే తత్గృణోమి గృణోమి తన్మే తన్మే మే తత్తన్మే జుషస్వ జుషస్వ మే తత్తన్మే జుషస్వ మే జుషస్వ జుషస్వ మే జుషస్వ శిపి విష్ట జుషస్వ మే జుషస్వ శిపి విష్ట జుషస్వ శిపి విష్ట జుషస్వ శిపి విష్ట హవ్యం హవ్యం శిపి విష్ట జుషస్వ శిపి విష్ట హవ్యం శిపి విష్ట హవ్యం హవ్యం శిపి విష్ట హవ్యం శిపి విష్టేతి శిపి విష్ట హవ్యమితి హవ్యం వర్ధంతు త్వా వర్ధంతు త్వా సుష్టుతయస్వ వర్ధంతు త్వా సుష్టుతయాః త్వా సుష్టుతయస్వ త్వా సుష్టుతయో గిరో గిరః సుష్టుతయస్వ సుష్టుతయో గిరాః సుష్టుతయో గిరో గిరః సుష్టుతయో గిరో మే గిరః సుష్టుతయో గిరో మే సుస్తుతయ ఇతి సుస్తుతయాః గిరో మే గిరో మే యూయం మే గిరో మే యూయం మే యూయం పాత యూయం మే యూయం పాత యూయం పాత స్వస్తిభిః సదా నః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు వేదం యొక్క మహాత్మ్యం ఏమిటి, వేద పండితుల యొక్క గొప్పదనం ఏమిటి అనే అంశాలను చెప్పుకోబోతూ ఉన్నాము. భక్తులందరూ కూడా చక్కగా వచ్చి కూర్చుని ఆసీనులై ఆ 4 ధార్మికమైనటువంటి మాటలు వినే ప్రయత్నం చేయవచ్చు. వేదిక మీదకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా పరమ పూజ్యులైనటువంటి శ్రీ సూర్యనారాయణ ఘనపాఠి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఓం శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. పరమ పూజ్య కంచి కామకోటి పీఠాధీశ్వరులు బృందావనాధిష్ఠితులైనటువంటి కంచి పరమాచార్య వారికి అనేక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, తదంతే వాసులైనటువంటి బృందావనాధిష్ఠితులు పరమ పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, ఇప్పుడు కంచి కామకోటి పీఠాధీశ్వరులుగా ఉన్నటువంటి పరమ పూజ్య శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారికి అనేక సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ, తదంతే వాసులైనటువంటి పరమ పూజ్య శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ భాగ్యనగరంలో స్కందగిరి దేవాలయంలో కొలువై ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా, ముఖ్యంగా ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి మొదలైనటువంటి దేవీ దేవతలందరికీ కూడా అనేక నమస్కారాలు మనసారా సమర్పించుకుంటూ, ఈ యొక్క సంపూర్ణ ఘన పారాయణకు వచ్చి గత 15 రోజులుగా ఈ యొక్క పారాయణ చేస్తూ ఉన్నటువంటి వేద విద్వాంసులందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక 4 మాటలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అన్ని మతాలకు కూడా ఒక గ్రంథం అనేది ఉంటుంది. ఒక్కొక్క మతానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు సనాతన ధర్మానికి మన వేదములే ప్రామాణికమైనటువంటి గ్రంథాలుగా ఉన్నాయి. ఎవరైతే వేదాన్ని అధ్యయనం చేస్తారో ఆ వేద
వేదం అధ్యయనం చేసినటువంటి వేద పండితులు హిందూ ధర్మానికి ముఖ్యమైనటువంటి ప్రతినిధులుగా ఉంటారు. ఈ అంశాన్ని మనం గట్టిగా గమనించుకోవాలి. మీరు ఇతర మతాలు చూడండి, ఇతర మతాలకు కూడా కొన్ని గ్రంథాలు ఉంటూ ఉంటాయి. కాకపోతే వాటికి మనకి తేడా ఏమిటి అని అంటే, ఆయా గ్రంథాలు ఆయా మతాలకు చెందినటువంటి గురువులు లాంటి వాళ్ళు చూసి చదువుతూ ఉంటారు. ఎల్లప్పుడూ కూడా పుస్తకం లేకపోతే వాళ్లకు వాక్యం రాదు అసలు. కానీ సనాతన ధర్మంలో మనకి ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే, వేద పండితులంతా కూడా పుస్తకం లేకుండా ఈ యొక్క పవిత్రమైనటువంటి వేద గ్రంథాలను సంపూర్ణంగా కంఠస్థం చేసి ఆ యొక్క పారాయణ ఇక్కడ చేస్తూ ఉంటారు. ఒక్క వేద పండితుణ్ణి మనం చూసి దర్శించి నమస్కారం చేసుకున్నా కూడా ఎంతో పుణ్యం ఉంటుంది. అలాంటిది ఇక్కడ 16 మంది వేద విద్వాంసులు ఒకేసారి ఇక్కడికి చేరి వేద పారాయణ చేస్తూ ఉన్నారు. కానీ మనలో చాలా మందికి వేద పండితుల మహత్వం చాలా తక్కువగా తెలుసు. దేవాలయంలో దేవుడు సుప్రతిష్ఠితుడై ఉంటాడు. దేవాలయంలో భగవంతుడికి శక్తి ఏ విధంగా వస్తుంది, భగవంతుడికి మనం నమస్కారం చేసినప్పుడో దర్శనం చేసినప్పుడో భగవంతుడికి అనుగ్రహించేటటువంటి శక్తి ఎలా వస్తుంది అని అంటే, శాస్త్రాలు చెబుతూ ఉంటాయి, అర్చకస్య ప్రభావేణ శిలాభవతి శంకరః అని చెప్పేసి. అర్చకుడి యొక్క మహత్వంతోనే ఒక శిల శివుడుగా మారుతుంది. ఆ అర్చకుడు వేదాధ్యయనం చేసి ఉంటాడు. అది వేదం యొక్క శక్తి అక్కడ మనకు విగ్రహంలో ప్రక్షిప్తం అవుతుంది. ఆ విధంగా వేదానికి ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు, వేద ధ్వనికే అంత గొప్ప శక్తి ఉంటుంది. వేద మంత్రాలు చాలా మంది అనుకుంటూ ఉంటారు, మీరు ఇంతసేపు పారాయణ చేస్తారండి, మాకు దాని అర్థం మాకు తెలియదు మీకు తెలియదు అని చెప్పి. వేదం యొక్క అర్థము ఎవరికీ తెలియాల్సినటువంటి అవసరం లేదు, దృష్టిలో పెట్టుకోండి. తెలిస్తే మరింత మంచిది, ఏమీ కాదని చెప్పటం లేదు. కానీ వేదార్థము అనేది తెలియకుండా కూడా వేదం యొక్క శబ్దము విన్నా చదివినా కూడా దానివల్ల వచ్చేటటువంటి ప్రభావం, పాజిటివ్ ఎనర్జీ చాలా చాలా గొప్పగా ఉంటుంది. దేవాలయాలు ఎందుకు పవిత్రమైనటువంటి క్షేత్రాలు అని చెప్పేసి మనం గుర్తిస్తాము అంటే, ఎల్లప్పుడూ అక్కడ వేద మంత్రాల ధ్వని అనేది వినిపిస్తూ ఉంటుంది కాబట్టి, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది కాబట్టి. అందువల్ల మనకు ఎక్కడ వేద పండితులు కనిపించినా కూడా మనం నమస్కరించాలి. మీరు చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని ఎక్కడ వేద పండితులు కూర్చుని పారాయణ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రదక్షిణ చేస్తారు. అక్కడ 3, 5, 7, 10 ప్రదక్షిణలు చేసి నమస్కారాలు చేసుకుని వెళుతూ ఉంటారు. కొంచెం మన రాష్ట్రాల్లో అవగాహన లేక అది కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల పరమ పూజ్య శ్రీ కంచి శంకరాచార్యుల యొక్క అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఇక్కడ సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణ జరుగుతూ ఉన్నది. ఇప్పటిదాకా ఎక్కడా కూడా సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణ ఇక్కడ జరిగినటువంటి దాఖలా లేదు. అలాంటి మహద్భాగ్యం మనకు జగద్గురువులు కంచి స్వామి వారు అనుగ్రహించారు. మనం ఎంతో సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే చాలా మంది నోట నేను ఒక మాట వింటూ ఉంటాను, మేము ధర్మం గురించి పోరాడుతూ ఉంటామండి, లేకపోతే మేమే ధర్మరక్షణ చేస్తూ ఉంటాము, ఈ యొక్క బ్రాహ్మణులు ఏం చేస్తూ ఉన్నారు, వేద పండితులు ఏం చేస్తూ ఉన్నారు, పురోహితులు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ డబ్బు దండుకుంటూ ఉంటారు, వాళ్ళ పారాయణలకు వెళ్తారు, పూజలకు వెళ్తారు, వాళ్ళు సంభావన తెచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. తెలియదు, అజ్ఞానం. ధర్మరక్షణకు మొట్టమొదటి మెట్టు ఏమిటి అని అంటే, ధర్మాచరణే ధర్మరక్షణకు మొట్టమొదటి మెట్టు. వేద పండితులు ధర్మాన్ని ఆచరించడం ద్వారా రక్షిస్తారు, దృష్టిలో పెట్టుకోండి. మేము రక్షిస్తామండి, రక్షించినటువంటి ఒక అంశం ఆచరణలోకి రానప్పుడు ఆ రక్షణ వ్యర్థము. ఒక పెన్ డ్రైవ్ లోనో హార్డ్ డిస్క్ లోనో ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీకి చెందినటువంటి డేటా అంతా ఉంది. ఆ హార్డ్ డిస్క్ లో డేటా అంతటిని కూడా వాళ్ళు సంవత్సరాల పాటు రక్షిస్తూ వచ్చారనుకోండి, కేవలం రక్షణ మాత్రమే, దానికి వినియోగం లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఆ డేటా తీసుకున్న తర్వాత, డేటాని సేవ్ చేసిన తర్వాత దానికి ఏదో విధమైనటువంటి ప్రయోజనం ఉండాలి కదా. అదే విధంగా ధర్మరక్షణ అనంటే కనుక ధర్మరక్షణకు ప్రయోజనం ధర్మాచరణ. ధర్మాచరణ వల్ల ధర్మం రక్షింపబడుతుంది. ఇది అందరూ కూడా గుర్తించాలి. ధర్మం రక్షించడం వల్ల ఎక్కువగా ఆచరించబడుతుంది అనడం కంటే కూడా ఆచరించడం వల్లే రక్షింపబడుతుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. వేద పండితులంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది మనం చూసినప్పుడు 7వ ఏటో 8వ ఏటో వాళ్ళకి ఉపనయనం చేస్తారు పెద్దవాళ్ళు. 8వ ఏట తీసుకుని వెళ్ళి వేద పాఠశాలలో చేర్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహనీయులు, ఋగ్వేద ఘనపాఠీలు. ఋగ్వేదం ఘనాంతం అధ్యయనం చేయాలంటే 14 సంవత్సరాలు పడుతుంది. సంపూర్ణంగా కంఠస్థం చేసి ఎంతో గొప్పగా అక్షరానికి అక్షరము వాళ్ళు కంఠస్థం చేయాలి అని అంటే, అలాంటి ఘన
అధ్యయనము అనేది 14 సంవత్సరాల పాటు పడుతుంది. 8వ ఏట వేద పాఠశాలకు వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా వేద పాఠశాలలో గురుకుల వాసనలో అక్కడ ఉన్నటువంటి నియమాలన్నీ కూడా పాటిస్తూ ఏదంటే అది వస్త్రధారణ చేయకుండా శాస్త్రంలో చెప్పబడినటువంటి బట్టలు కట్టుకుంటూ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆహారాన్నే సేవిస్తూ అన్ని రకాల నియమాలు పాటిస్తూ 14 ఏళ్ళు చదువుకుంటారు. అదే మీరు సాధారణంగా స్కూలు కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉదయం వెళ్తారు, మధ్యాహ్నం వస్తారు, మధ్యాహ్నం వెళ్తారు, సాయంత్రం వస్తారు, ఇంట్లోనే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఏం కావాలో అన్ని ఫెసిలిటీస్ ఇంట్లో ఉంటాయి. మళ్ళీ ఆదివారాలు సెలవు ఉంటుంది, ఒక్కొక్కసారి శనివారాలు సెలవే, పండగ వస్తే సెలవు, పబ్బం వస్తే సెలవు, ఎప్పుడు పెడితే అప్పుడు సెలవులు. ఇంట్లో వాళ్లకు నచ్చినట్టు టీవీలు చూసుకుంటారు, ఫోన్లు చూసుకుంటారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ వేద పాఠశాలలో మీరు చూస్తే ఇవేమీ కూడా ఉండవు. దృష్టిలో పెట్టుకోండి. ఒక 14 సంవత్సరాల పాటు ఒక త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడిపి 22 వయస్సులో వాళ్ళు అన్ని చోట్ల కూడా వేద పరీక్షలు ఇచ్చి ఒక ఘనపాఠి అని, పండితుడు అని ఒక సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళు బయటకు వస్తారు. ఈ 14 త్యాగానికి ఫలితం ఏమిటి అనంటే కనుక వేద పండితుడు. చాలా మంది ఏమనుకుంటారంటే 1 సంవత్సరమో 2 ఏళ్ళలో చదువుకుంటారు వీళ్ళంతే, 2-3 సంవత్సరాల్లోనే వీళ్ళు పండితులు అయిపోతారు అనుకుంటూ ఉంటారు. ఇది నేను చాలా మంది మా పాఠశాలకు వచ్చేవాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు. 12 ఏళ్ళు కోర్స్ అంటేనే షాక్ అవుతారు వాళ్ళు. ఎందుకు అనంటే తెలియదు, ఏదో 6 నెలల్లో సంవత్సరంలోనో వస్తుంది అనుకుంటారు. మీకు ఇతర మతాలకు చెందినటువంటి గ్రంథాలు అనుకోండి, మన వాళ్ళు ఒక 6 మాసాల్లో వచ్చేస్తుంది. కానీ వేదం అలా రాదు. ఇది సంపూర్ణంగా దైవవాణి, ఎంతో అద్భుతమైనటువంటి దైవవాణి. దృష్టిలో పెట్టుకోండి. 14 సంవత్సరాల పాటు నియమ నిష్ఠలతో అధ్యయనం చేసిన తరువాత మాత్రమే వేద పండితులు అవుతారు. మీకు నేను ఒక్క ఎగ్జాంపుల్ చెబుతాను, అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణ ఎన్ని రోజుల పాటు చేస్తూ ఉన్నారట? 33 రోజుల పాటు చేస్తూ ఉన్నారు. 33 రోజులు, రోజుకు 8 గంటలు. అలా చూసుకుంటే కనుక మొత్తం మీకు ఎన్ని గంటల పాటు పారాయణ చేస్తారు వీళ్ళు? ఇంచుమించుగా 264 గంటల పాటు పారాయణ చేస్తారు. అంటే ఋగ్వేద సంపూర్ణ ఘన పారాయణ చేయాలి అని అంటే 264 గంటల పాటు నాన్ స్టాప్ గా చెప్తే పూర్తవుతుంది పారాయణ. ఒక పారాయణ 264 గంటల పాటు పారాయణ చేస్తే తప్ప సంపూర్తి కానటువంటి ఒక గ్రంథం చదువుకోవాలంటే ఎంతకాలం పడుతుంది అనేది అంచనా వేసుకుని చూడండి. అంత ఈజీ కాదు. 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీత కంఠస్థం చేయడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు, చేస్తారు, పాపం కష్టపడి చేస్తూ ఉన్నారు. కానీ దాదాపుగా 6 మాసాల నుండి సంవత్సరము 2 సంవత్సరాల సమయం తీసుకుంటారు. 700 అనుష్టుప్ ఛందస్సు ఎక్కువగా ఉన్నటువంటి శ్లోకాల భగవద్గీత. అదే మీకు ఋగ్వేద సంహిత తీసుకుంటేనే 10,552 మంత్రాలు ఉన్నటువంటిది. అందులో అత్యధికంగా త్రిష్టుప్ ఛందస్సులు, జగతీ ఛందస్సులు ఉంటాయి. ఆ తర్వాత ధృతి, అతిధృతి, అత్యష్టి, శక్వరి, అతిశక్వరి వంటి పెద్ద పెద్ద ఛందస్సులు కూడా ఉంటాయి. ఆ విధంగా 10,552 మంత్రాలు సంహిత నేర్చుకుని ఆ సంహితకు మళ్ళీ పదము, క్రమము, జట, ఘన ఇన్ని అధ్యయనం చేస్తారు. ఇంత అధ్యయనం చేయడానికి 14 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏమిటంటేనండి, ఇదే పరిశ్రమ అంటే ఒకవేళ ఘన చదువుకోవడానికి చేయాల్సినటువంటి పరిశ్రమ ఏదైతే ఉందో దాంట్లో ఒక 60% 70% పరిశ్రమ చేసినా కూడా ఐఏఎస్ అవ్వడం చాలా సులువుగా ఉంటుంది, ఐపీఎస్ అవ్వడం చాలా సులువుగా ఉంటుంది. రోజులో 12 గంటల పాటు 14 సంవత్సరాలు కష్టపడతారు. అంత కష్టపడితేనే ఘనపాఠ్యాలు అవుతారు. ఉత్తుపుణ్యాన ఘనపాఠ్యాలు ఎవరో, ఉత్తుపుణ్యాన ఘనపాఠి అనే ట్యాగ్ ఎవరో కూడా తగుల్చుకోరు. ఆ విధమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ ఐఏఎస్లో మొదలైనటువంటి పెద్ద పెద్ద చదువులు కూడా చాలా సులభంగా దీని ముందు మనం పోలిస్తే కనుక అయిపోతాయి. కానీ అవేమీ కాదని వేదమే ఎందుకు చదువుకుంటారు అని అంటే వేదాన్ని పరిరక్షించాలి కాబట్టి. ఏదో ఒక పుస్తకాన్ని అచ్చు వేసి వేదాన్ని మేము పరిరక్షించేస్తున్నాము అని ఎవరైనా భావిస్తే కనుక అజ్ఞానం అవుతుంది. లేకపోతే మేము ఒక 2-3 పండితులతో మేమంతా కూడా రికార్డింగ్ చేయించేసి మేము రక్షించేస్తున్నామండి అనుకున్నా కూడా అజ్ఞానమే అవుతుంది. అలా సాధ్యం కాదు. వేదం అనేటటువంటిది ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు అధ్యయనం చేసి సదాచారంతో 14 ఏళ్ల పాటు కంఠస్థం చేస్తేనే దానికి పవిత్రత అనేది వస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి చాలా వచ్చాయి కదండి, ఇదే మొదలైనటువంటి ఘనంతా కూడా అందులో ప్రోగ్రామ్ చేసేస్తే అది చెప్పేస్తుంది ఇందులో ఉన్నటువంటి ఘనత ఏమిటి, గొప్పదనం ఏమిటి అని చెప్పేసి. మీమాంసా శాస్త్రంలో ఒకసారి మనం చూసుకుంటేనండి, పాప పుణ్యాలు అనేటటువంటివి జీవి యొక్క ఆత్మను ఆశ్రయించి ఉంటాయి.
ఆత్మ అంటే చైతన్యం. ఒక చైతన్యము అనేది ఉన్న చోట మాత్రమే పాపపుణ్యాలు ఉంటాయి. ఈ చైతన్యం లేకుండా మేము ఒక ఆడియోలో పెట్టేసుకుంటాము, ఆడియోలో మేము వినేసి మాకు పుణ్యం వచ్చేస్తుందంటే రాదు. ఇంట్లో రోజు కూడా సుప్రభాతం ఆడియో ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళతో పాటు మీరు చెబుతారు కాబట్టి. వాళ్ళతో పాటు మనం చెప్పనప్పుడు దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఎంతో కొంత విన్నటువంటి పుణ్యం కొంత రావచ్చు అంతే తప్ప మనం ప్రత్యక్షంగా వాళ్ళు సుప్రభాతం పాడితే వచ్చేటటువంటి ఫలం మనకు రాదు. అదే విధంగా ఘన అనేటటువంటిది లేకపోతే వేద పారాయణ అనేటటువంటిది చిన్న వయస్సు నుండి కూడా చదువుతూ పారాయణ చేస్తూ ఒక మనిషి తన యొక్క శరీరంలో మొత్తం వేదాన్ని జీర్ణం చేసుకుని అప్పుడు వచ్చి ఒక్కసారి దాన్ని పారాయణ చేసి మనకు అక్షతలు వేస్తే కనుక ఎంత అద్భుతమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. ఇది మీకు ఆన్లైన్లో పెట్టుకుని అక్షతలు వేసుకుంటే రాదు. అందరూ అనుకుంటూ ఉంటారు దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటండి అని చెప్పేసి. పెన్ డ్రైవ్లో ఎవరో ఘనపారాయణ చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అదంతా కూడా షో చేసుకోవడానికి బాగుంటుంది. మా ఇంట్లో రోజు మేము ఘనం వింటామండి, మా ఇంట్లో రోజు వేదం వింటామండి, అలా కాదు. ఈ విధంగా మన ఇంట్లో ఎప్పుడైనా సరే ఒక జన్మదినోత్సవం లేకపోతే పెళ్లి రోజు మొదలైనటువంటి శుభకార్యాలు వచ్చినప్పుడు ఇలాంటి వేద పండితుల్ని మనం ఇంటికి కనీసం ఇద్దరిని మనం ఆహ్వానం చేసుకుని కాసేపు వేదపారాయణ చేయించుకుని అక్షతలు వేయించుకుంటే వచ్చేటటువంటి పుణ్యం మీకు ఏం చేసినా కూడా రాదు. 14 ఏళ్ల త్యాగమయ జీవనంతో పవిత్రమైనటువంటి జీవనంతో వేద విద్వాంసులు అనేటటువంటి వాళ్ళు వేదాన్ని జీర్ణం చేసుకుని ఉంటారు. అందుకే శాస్త్రాలు ఏం చెబుతాయి, వేద శివో వేదో వేదాధ్యాయీ సదాశివ తస్మాత్ సర్వ ప్రయత్నేన వేదమేవ సదాభ్యసేత్. వేదమే శివుడే వేదం. అందుకే వేదం అధ్యయనం చేసినటువంటి పండితుడు సాక్షాత్తు సదాశివుడు అని చెబుతూ అందువల్ల ఎల్లప్పుడూ కూడా వేదం అభ్యాసం చేస్తూ ఉండాలి, చేయిస్తూ ఉండాలి. ఈ రెండూ చేయలేని వాళ్ళు ఈ రెండు చేసే వాళ్ళకి సహకారం అందించాలి. ఎవరైనా ఒక వేదపారాయణ చేస్తూ ఉన్నారు అని అంటే మనము కాస్త వెళ్ళి సహాయం చేయవచ్చు. ఇక్కడ చూడడానికి మనకేదో సామాన్య పారాయణలాగా అనిపిస్తుంది. ఇలాంటి పారాయణ చేయాలి అని అంటే కనుక నాకు తెలిసినంతలో 40 లక్షలకు మించి ఖర్చు అవుతుంది. అంత చిన్న అంశం కాదు. అంత ఖర్చు పెట్టి పాపం వాళ్ళంతా కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎవరి కోసం చేస్తూ ఉన్నారు అని అంటే కనుక ఈ వేద పారాయణ ఇక్కడ జరగడం వల్ల ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఆ యొక్క వేద మంత్రం యొక్క శక్తిని కొంచెం అనుభవిస్తారు అని చెప్పేసి. అందువల్ల ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కాసేపైనా సరే కూర్చుని వేద పారాయణ వింటూ ఉండాలి. ఒక్క పావు గంట విన్నా, అరగంట విన్నా కూడా. ఈ విధంగా ఎంతో గొప్పదైనటువంటి వేద పారాయణ ఇక్కడ మనం చేసుకుంటూ ఉన్నాం. సంహితా పాఠత పుణ్యం ద్విగుణం పదపాఠత అని చెప్పేసి అన్నారు. త్రిగుణం క్రమపాఠశ్చ జటాపాఠేన షడ్గుణం అని కూడా చెప్పారు. సంహిత పారాయణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికంటే 2 రెట్లు పదపాఠం వల్ల పదపాఠం పారాయణ నుండి 2 రెట్లు క్రమపాఠం పారాయణ చేస్తే వస్తుంది అని చెబుతూ దానికంటే 6 రెట్లు జటా పారాయణ చేస్తే వస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఎవరైతే జటఘనలు అధ్యయనం చేసినటువంటి ఒక ఘనపాఠి అక్కడ వచ్చి కూర్చున్నారు అని అంటే కనుక ఆయన పంక్తి పావన పావనుడు అని చెప్పేసి పిలువబడుతూ ఉన్నాడు. పంక్తి పావన పావనుడు అంటే ఏమిటి? ఆయన ఉన్న చోట ఒక 10 మందిని తరింపజేస్తూ ఉంటాడు. అందువల్లనే మనం ఎల్లప్పుడూ కూడా వేద పండితుల్ని చూసి మనం నమస్కరించాలి. మనకు చేతనైనటువంటి ఎంతో కొంత తాంబూలం 10, 25, 50, 100 వేద పండితులకు ఇచ్చి నమస్కారం చేసుకుంటూ వెళుతూ ఉండాలి. మనం తరిస్తాయి అనే అంశాన్ని కూడా మనం ఎంతో గట్టిగా గమనించుకోవాలి. దానివల్ల మన వంశాలు తరిస్తాయి అనే అంశాన్ని కూడా మనం ఎంతో గట్టిగా గమనించుకోవాలి. వేదాలలో మొట్టమొదటిదైనటువంటి ఋగ్వేదంలో సంహితలోనే దాదాపుగా 10,552 మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలన్నీ కూడా దేవతా స్థుతులు, దేవతా స్తోత్రాలు. ఋగ్విధానం అని శౌనక మహర్షి చెప్పినటువంటిది మనం చూసుకున్నప్పుడు ఋగ్వేద మంత్రాలతో మనం సాధించలేనిది ఏదీ లేదు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది అందరికీ పండితులందరికీ తెలిసినటువంటిదే. కావున మన జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ కోరిక ఉన్నా కూడా ఒక ఋగ్వేద పండితుడు వద్దకు వెళితే కనుక ఒక పరిహారం దానికి ఆయన సూచిస్తాడు. అదే విధంగా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి అన్ని మంత్రాలకు కూడా ఏదో విధమైనటువంటి ప్రయోజనం ఉంది. దానికి తప్పక ఫలితం వస్తుంది. ఆ యొక్క వేద మంత్రం యొక్క మహిమను మనం నమ్మాలి, మనం అంగీకరించాలి. కొంతమంది మాకు కామెంట్లు చేస్తూ ఉంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అండి అని చెప్పేసి. ఖచ్చితంగా మంత్రాలకు చింతకాయలు రాలతాయి. దానికి మనకు వేద మంత్రం మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అలా సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
వేదమంత్రం నిత్యము కూడా అనుష్ఠానం చేసి వాళ్ళ సమస్యలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు అందుబాటులో ఉన్నటువంటి వేద విద్యను మనం ఉపయోగించుకోం, అంతే. వేద విద్వాంసుల్ని మనం ఉపయోగించుకోం. ఒక పెళ్ళి అయిందనుకోండి, ఇంట్లోని పెళ్లి చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఈ పెళ్లికి కెమెరామాన్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని మనమే పిలుచుకుంటూ ఉంటాం. వాడు మొట్టమొదటి మాటే 1,50,000 అంటాడు. వాడికి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలైనా సరే ఇవ్వడానికి మన వాళ్ళు సిద్ధపడతారు. తప్పు లేదు. మన యొక్క హిందూ ధర్మంలో అందరూ జీవించాలి, ఒక సంస్కారమో వైదిక కార్యక్రమమో ఉంటే దాని చుట్టూ కూడా అన్ని వృత్తుల వాళ్ళు జీవించాలి. 3-4 లక్షల రూపాయలు కెమెరామ్యాన్కి ఇవ్వడానికి ఏమాత్రము ఆలోచించకుండా సిద్ధపడేటటువంటి వాళ్ళు ఈ పెళ్లి చేయించినటువంటి పురోహితుడికి ఒక 4 రూపాయలు ఎక్కువ ఇవ్వడానికి 100 బేరాలు ఆడుతూ ఉంటారు. పైగా వెంటనే ఎవరు వాడిని తిప్పించుకుంటూ ఉంటారు. పాపం ఎంత బాధాకరమో చూడండి, ఎంత ఘోరమో చూడండి. అతనే ఫోన్ చేస్తూ ఉండాలి, అయ్యా సంభావన ఎప్పుడు ఇస్తారండి అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటే, రేపు రండి, ఎల్లుండి రండి. సాధారణంగా ఫోన్ పే, గూగుల్ పే చేతుల్లోనే ఉంటుంది. అసలు ఆయన రావాల్సిన అవసరం లేదు, ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఫోన్లో పంపిస్తే చాలు. అయినప్పటికీ కూడా ఆ యొక్క పండితుణ్ణి తిప్పించుకుంటూ ఉంటారు. అందరూ అలా చేస్తున్నారు అని చెప్పటం లేదు, కానీ సాధారణంగా ఉంది. లోకంలో చాలా మంది పురోహితులే చెప్పారు నాతో. ఒక కెమెరామాన్ దగ్గర వీళ్ళు బేరవాడినా కూడా ఆయన ఒప్పుకోడు, కానీ ఒక పురోహితుడు పెళ్లి చేయించడానికి వచ్చేటటువంటి ఆయన దగ్గర వీళ్ళు బేరం ఆడతారు. అతడు కూడా పేదవాడై ఉంటాడు, లేకపోతే మహా అయితే మధ్యతరగతి వాడై ఉంటాడు. ఆయనకి వేరే మార్గం లేక సరే ఎంతో కొంత పోని ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఒప్పుకుని పెళ్లి చేయిస్తూ ఉంటారు. అందులో కూడా మళ్ళీ పాపం వీళ్లను పట్టించుకునే నాథుడు ఉండడు. మొత్తం అంతా కూడా అసలైనటువంటి బ్రహ్మగారులు పోయి ఉపబ్రహ్మలు చాలా మంది ప్రవేశించారు. అందులో ముఖ్యంగా కెమెరామ్యాన్లే మనం గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం. మొత్తం క్రతువంతా కూడా అతడే చెబుతూ ఉంటాడు. ఈయన ఒకసారి మంగళసూత్ర ధారణ చేయించేస్తాడు, చేయించేస్తే మళ్ళీ కెమెరామ్యాన్ ఇంకోసారి చేయమని అడుగుతూ ఉంటాడు. ఈ విధంగా అంతా కూడా ఆ మండపంలో 2 సార్లు చేయిస్తూ ఉంటారు. ఒకటేమో పంతులు గారి కోసం, ఇంకొకటేమో కెమెరామ్యాన్ కోసం చేయిస్తూ ఉంటారు. అలాంటివి కొంత ఈ మధ్య కాలంలో తగ్గాయిలేండి. మనలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయవద్దు, మా యొక్క కార్యక్రమం అంతా కూడా మేము చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. వీళ్ళకి కెమెరాల్లో కూడా ఒక కొత్త పద్ధతులు వచ్చాయి, క్యాండిడ్ షాట్స్ అని ఏవో అంటూ ఉంటారు. అవి ఏమిటంటే వాళ్ళు కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. అంతేకాని జీలకర్ర బెల్లం మళ్ళీ ఇంకోసారి పెట్టండి, మంగళసూత్రం మళ్ళీ ఇంకోసారి కట్టండి, లేకపోతే తలంబరాలు పోస్తూనే ఉండండి, తలంబరాల్లో రాళ్లు వేయండి, రప్పలు వేయండి, మట్టి వేయండి అని చెప్పేసి చెప్పేటటువంటి రోజులు ఉన్నప్పటికీ కూడా కాస్త తగ్గాయి మాట అండి. అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. తమిళనాడులో ఒకసారి చూసి నాకు చాలా బాధేసిందండి. తలంబరాల సమయంలో వీళ్ళంతా కూడా బంధుగణం అంతా కూడా వచ్చి ఆ తలంబ్రాలతో పాటుగా వీళ్ళేవో ధర్మాకోలు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, అవి కొన్ని చమ్కీలు, వాటికి తోడు ఫోము అంటే ఒక నొరగా వచ్చేటటువంటివి స్ప్రేలు ఉంటాయి. అవన్నీ కూడా తెచ్చుకుని వీళ్ళు మంత్రపూర్వకంగా చక్కగా ప్రజామేకామ సమృద్ధ్యతాం అంటే నాకు మంచి సంతతి కావాలి అని చెప్పేసి ఒక వేద మంత్రం చెప్పి తలంబ్రాలు వేసేటటువంటి సందర్భంలో ఆ మంత్రం ఎవరికి అక్కర్లే. ఆ మంత్రం పంతులు గారు ఆయనంతటా ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన చెప్పాడో లేదో కూడా ఎవరికి అక్కర్లేదు. వీళ్ళంతా కూడా చుట్టుపక్కల గట్టిగా అరుపులు అరుస్తూ ఒక రకమైనటువంటి చావు కేకలు అక్కడ అరుస్తూ ఉంటారు. అరుస్తూ ఫోము అక్కడ వేస్తూ ఉంటే తమిళనాడులో ఏమైందంటే ఆ ఫోము నొరగా బాగా ఎక్కువైపోయి ఈ పెళ్లి చేయిస్తూ ఉన్నటువంటి పురోహితుడు ఒళ్ళంతా కూడా పడిపోయిందండి. ఆయన చెబుతూ ఉన్నాడు, దయచేసి నా మీద వేయకండి, కావలిస్తే మీరు ఆడుకోండి అని చెప్తే ఆయన అన్నాడని చెప్పేసి ఆయన మీద మరింత స్ప్రే చేసి ఆట పట్టించేటటువంటి ప్రయత్నం చేశారన్నమాట. పెళ్ళైన తర్వాత చాలా తొందరగా డైవర్స్ అయిపోతూ ఉన్నాయి. చాలా కాలమైనా కూడా సంతానం అవటం లేదు అని అంటే ఇందుకే జరుగుతాయి, దృష్టిలో పెట్టుకోవాలి మనం. అక్కడేమో వేద పండితుడిని పిలిపించుకుని మనం ఇవ్వవలసినటువంటి గౌరవం ఇవ్వకపోగా ఇలాంటి అవమానాలు చేస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం పాపం వివాహాల్లో వేదాశీర్వచనాలు చేయించుకుంటూ ఉన్నారు, చేయించుకుని వేద పండితుల యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. ఒక పక్క మంచి పెరుగుతూ ఉన్నది, ఒక చోట చెడు కూడా పెరుగుతూ ఉన్నది. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలకు పూర్వం చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో పంచె కట్టుకుని బొట్టు పెట్టుకుని రోడ్డు మీద వెళ్ళేటటువంటి పురోహితులను కానీ పండితులను కానీ వెక్కిరించే రోజులవి. అప్పట్లో నవ్వుతూ ఉండేవారు. కానీ నేటి రోజులు అలా అయితే లేవు. ఉన్నంతలో మనం చూసుకుంటే కనుక పంచె కట్టుకుని వెళితే గౌరవిస్తూనే ఉన్నారు. దీనికి మనం కాస్త సంతోషించాలి. మొత్తం భారతదేశం అంతటా కూడా మనం చూస్తే అందరికంటే కూడా భక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్లే. అది అందరికీ తెలిసినటువంటి విషయమే.
మీరు కాశీ వెళ్ళారనుకోండి, అక్కడంతా కూడా తెలుగు వాళ్ళే ఉంటారు. అదేవిధంగా మీరు శబరిమల వెళ్ళారనుకోండి, తెలుగు వాళ్ళే ఉంటారు. తిరుమల అది మనదే కాబట్టి మన వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీరు తిరువణ్ణామలై వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటారు, అక్కడంతా కూడా వాళ్ళే. అదేవిధంగా పుష్కరాలు చూసుకున్నాం అనుకోండి, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలకి ఇక్కడ జనం బాగా రావడం అనేది తెలిసిందే అందరికీ. కానీ కావేరీ పుష్కరాలు జరిగినప్పుడు కర్ణాటకలో చూశాను నేను. కర్ణాటక వాళ్ళు వచ్చి కావేరీ స్నానం చేసేవాళ్ళు కనీసం రోజుకి 500 మంది కూడా అక్కడ ఉండకపోతే, తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి బస్సులు వేసుకుని వెళ్ళి కావేరీ స్నానం చేసి వస్తూ ఉంటారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు భక్తి అనేది తెలుగు వాళ్ళల్లోనే ఎక్కువగా ఉన్నప్పటికీ వేదం యొక్క మహత్వము, వేద పండితుల యొక్క మహత్వము కాస్త తక్కువగా తెలుసు అనే అభిప్రాయాన్ని నేను ఇక్కడ చెబుతూ ఉన్నాను అన్నమాట అండి. నేటి రోజుల్లో మనకు వేద పండితులు దొరకడమే చాలా కష్టం, దృష్టిలో పెట్టుకోండి. బ్రాహ్మణుల్లో వేదాధ్యయనం చేయడానికి పిల్లల్ని పంపడం లేదు, చాలా తక్కువగా పంపిస్తూ ఉన్నారు. అందుకే మన కంచికామకోటి పీఠాధీశ్వరులు అప్పటి వారు జయేంద్ర సరస్వతి స్వామివారు మహనీయులు ఏ ఒక్క వేద పండితుడు కూడా వేదాధ్యయనం చేసిన తర్వాత ఉపాధి లేకుండా ఉండకూడదు అని చెప్పేసి ఎనలేని కృషి చేస్తూ ఉండేవారు వారు. ఎందుకు అనంటే వేదం నేర్చుకోవడానికి అప్పట్లోనే మనం చూసుకుంటే కనుక పాపం చాలా పేదవాళ్ల పిల్లలు మాత్రమే వస్తూ ఉండేవాళ్ళు. అర్చకుల పిల్లలు, వంట చేసేటటువంటి వాళ్ళ పిల్లలు, లేకపోతే కనుక తరతరాలుగా ఇంట్లో వేదం ఉంటే మాత్రం వాళ్ళు వస్తూ ఉండేవారు. కావున వేదాధ్యయనానికి పంపించడం అనేది బ్రాహ్మణుల్లోనే చాలా తక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా మనం చూస్తే బ్రాహ్మణుల జనాభానే చాలా తక్కువ. అందున కూడా సాంప్రదాయం అంటే ఇష్టపడే వాళ్ళు తక్కువ. సాంప్రదాయం అంటే ఇష్టపడ్డా కూడా వేదాధ్యయనం చేయించాలి అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఇంకా తక్కువ. ఆలోచన వచ్చినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకుని వచ్చేవాళ్ళు ఇంకా తక్కువ. అలా ఒకవేళ ఇన్ని కూడా దాటుకునే వాళ్ళ పిల్లల్ని వేదంలో చేర్పించిన తర్వాత వాళ్లకు వేదం అబ్బడం ఇంకా కష్టం. ఇన్ని దాటుకుని రావాలి, వాళ్లకు వేదమాత అనుగ్రహంతో వేదం రావాలి. వాళ్ళకి వేదం అబ్బినా కూడా వాళ్ళు ఏ విఘ్నాలు లేకుండా 14 సంవత్సరాల పాటు వేదాధ్యయనము అనేది పూర్తి చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు దాటుకుంటే ఒక వేద పండితుడు అనేవాడు సమాజానికి అందించబడతాడు అనే అంశాన్ని మనం ఎంతో స్పష్టంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుచేత వేద పండితుల యొక్క మహత్వాన్ని మనం గుర్తిద్దాము. చిట్ట చివరగా నేను ఒక 2 మాటలు చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా మన భాగ్యనగరంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఏదైనా ఒక అనారోగ్యం ఉందనుకోండి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు దర్గాలకి లేకపోతే ఖైరతాబాద్లో ఉన్నటువంటి మసీదులకి తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరో తాయెత్తో రక్షో ఇచ్చేస్తే వీళ్ళకి జ్వరాలు పోతాయి. ఒక నమ్మకం, ఒక విపరీతమైనటువంటి మూఢనమ్మకం మాత్రమే ఇది. దానికి బదులు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక వేద పండితుడి ఇంటికి వెళ్ళి ఆ వేద పండితుడికి మీ శక్తిని బట్టి ఎంతో కొంత ఇచ్చుకుని ఒక పారాయణ చేయించుకున్నారనుకోండి, ఒక ఇంద్రాక్షి స్తోత్రమో లేకపోతే యక్ష్మనాశన సూక్త పారాయణం చేయించుకుంటే కనుక దాని వల్ల ఫలితం వస్తుంది మీకు. అంతేకాని దర్గాకి వెళ్ళి మొక్కితే రాదు, మసీదుకి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటే రాదు. ఇంతమంది ఇక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్కి వస్తారు, ఇంతమంది ఆంజనేయ స్వామిని దర్శిస్తారు. కాకపోతే ఇంట్లో పిల్లవాడికి జ్వరం వస్తే ఆంజనేయ స్వామి ఎవరికి గుర్తొచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఖైరతాబాద్లో ఉన్నటువంటి మసీదే గుర్తొస్తుంది. ఎంత దారుణమో చూడండి. అలాంటి దుస్థితి నుండి హిందువులందరూ కూడా బయటకు రావాలి. ఆంజనేయ స్వామిని మించినటువంటి ఒక జ్వరహర దేవుడు అనేటటువంటి ఆయన ఇంకొకడు ఉండే అవకాశమే లేదు. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరిస్తే చాలు సకల రోగాలు మనకు పోతాయి. అదే విధంగా దగ్గరలో ఉన్నటువంటి వేద పండితుల వద్దకు వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటే ఆయన మనఃపూర్తిగా ఆశీర్వదిస్తే చాలు జ్వరం కావచ్చు, ఇతర రోగాలు కావచ్చు పోతూ ఉంటాయి. క్యాన్సర్ పేషెంట్లు కూడా చాలా మంది బాగా సంపన్నులు వచ్చి వేద పండితుల ఇళ్లకు వచ్చి కొంచెం ఋగ్వేదంలో ఉన్నటువంటి క్యాన్సర్ మంత్రానికి సంబంధించినటువంటి ప్రయోగం చేయండి, కాస్త మా ఆవిడకి మా ఆయనకి లేకపోతే క్యాన్సర్ ఎన్నో స్టేజ్లో ఉంది అని చెప్పి కూడా చేయించుకుని సఫలం అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. క్యాన్సర్లు కూడా వేద మంత్రాలతో పోతూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగా అనుభవంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి వజ్రం యొక్క మహత్తును మనమే గుర్తించలేకపోతూ ఉన్నాము. వేదం యొక్క మహత్యాన్ని మనమంతా కూడా గుర్తిద్దాము. లోకంలో మనం చూసుకుంటూ ఉంటే కనుక మనందరికీ కూడా హిందువులకు అలవాటు ఏమిటంటే ఎవరో పేర్ల ముందు అది ఇది అని చెప్పేసి తగిలించుకుంటూ ఉంటారు.
ఉంటారు. పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఋషి, మహర్షి, ఆ గురు, ఈ గురు, ఇంకా వాళ్ళ ఇష్టం ఎలాంటి పేర్లైనా సరే తగిలించుకుని అక్షరం ముక్క రాకపోయినా కూడా రంగురంగుల బట్టలు వేసుకుని సింహాసనాలు వేసుకుని పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకుని అక్కడ కూర్చుని మాట్లాడితే అతడేదో గొప్పవాడు, అతడేదో మహనీయుడు అని చెప్పేసి మనం అనేసుకుంటూ ఉంటాం. శంకర భగవత్పాదాచార్యులు వారు స్థాపించి మనందరి కోసము కూడా వేల సంవత్సరాలకు పూర్వమే అందించినటువంటి శంకర పీఠాల్లో ఉన్న పీఠాధిపతులు సాక్షాత్తు శంకర స్వరూపులు, వాళ్ళు సాక్షాత్తు శివ స్వరూపులు. వాళ్లను నమస్కరించడం మనం మానివేసి కొంతమంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి అక్కర్లేని హంగులు ఉంటాయి చూసారా, హంగులు ఆర్భాటాలకు పోయేటటువంటి వాళ్లకు దండాలు పెడుతూ ఉంటారు. ఒకడెవడో సిద్ధగురు అంటాడు, ఒకడెవడో మహర్షి అంటాడు. ఆయన ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు, భాగ్యనగరంలోనే ఉంటాడు. ఈయనేమిటిట, వేదంలో ఉన్నటువంటి 60,000 మంత్రాల్లోని 60,000 తప్పుల్ని నేనే దిద్దాను అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. 60,000 తప్పులు దిద్దడము అనంటే ఎంత పెద్ద విషయం అండి. మొత్తం మీరు 4 వేదాలు చూస్తే కనుక మొత్తం సంహితలన్నీ చూస్తే నాకు తెలిసి ఒక 20,000 మంత్రాలకు దాటి ఉంటాయి. సంహితలు మాత్రమే చూస్తే కనుక 20,000 మంత్రాల్లో 60,000 తప్పులు దిద్దానంటాడు. అంటే ఏమిటి, ఒక్కొక్క మంత్రంలో కనీసం 2-3 తప్పులు నేను దిద్దాను అని చెబుతూ ఉన్నాడు. జనం కూడా పిచ్చి వాళ్ళై నమ్ముతూ ఉన్నారు ఇది నిజము అని చెప్పి. ఇక్కడ నుండి నేను అలాంటి వాళ్లను ప్రశ్నిస్తూ ఉన్నాను, సవాలు కూడా నేను విసురుతూ ఉన్నాను. 60,000 తప్పులు నేను దిద్దాను అని చెప్పినటువంటి ఒక వ్యక్తి 33 రోజుల పాటు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఘన పారాయణలో, ఇంకా నాకు తెలిసి ఒక 19 రోజుల పారాయణ ఉంది. ఈ 19 రోజుల పారాయణలోనే ఇక్కడ ఉన్నటువంటి 16 మంది ఘనపాఠీలతో పాటు వచ్చి కూర్చుని 1 గంట ఘన పారాయణ చేస్తే చాలు. ఆయన 60,000 కాదు 1,00,000 తప్పులు దిద్దాను అని చెప్పుకున్నా కూడా మనం అంగీకరించవచ్చు. అసలు అవకాశం లేని అబద్ధాలు, అన్నీ అబద్ధాలు. ఆయనే స్వయంగా చెప్పుకుంటాడు. ఆయనే ముందు మాటలో కూడా, పైగా ఆయన ఏమంటాడు, వేద పండితులందరూ కూడా తప్పులు చెబుతూ ఉన్నారు. వేద పండితులందరూ కూడా 95% మంది వేద పండితులు తప్పులు చెప్పేస్తూ ఉన్నారట. ఆ తప్పుల్ని ఆయన దిద్దేశాట. వేద పండితులకి స్వరమే తెలియదుట, అసలు అడిగేవాడు లేడు అని చెప్పేసి వీళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. నేను డైరెక్ట్ గానే చెబుతూ ఉన్నాను, 60,000 మంత్రాలు నేను తప్పు దిద్దాను అని చెప్పినటువంటి వ్యక్తి 6 మంత్రాలకు ఘన చెబితే చాలు, ఆయన వేద పండితుడు అని చెప్పేసి మనం అంగీకరించవచ్చు. ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరిని మోసం చేయడానికి? అబద్ధాలు ఆడకండి. ఉన్నటువంటి మాటలు చెప్పుకొని భక్తుల్ని సంపాదించుకోవచ్చు. ఏదో ఒక దేవుణ్ణి పెట్టుకుని ఉంటారు మీ ఆశ్రమంలోని, పెట్టుకున్నప్పుడు ఆ దేవుణ్ణి పూజించుకుంటే చాలు భక్తులు వస్తారు. ఆ దేవుడికి సంబంధించినటువంటి కథలు పురాణాలు చెప్పుకుంటే చాలు వస్తారు భక్తులు. ఇలాంటి అబద్ధాలు ఆడాలా? ఎవరో మళ్ళీ వచ్చి ప్రశ్నించేసరికి నేనేమి వేదంలో తప్పులు దిద్దాను అని చెప్పలేదు, పుస్తకాల్లో తప్పులు దిద్దాను అని చెప్పేసి ఆయన మళ్ళీ మాట మార్చాడు. ఎవ్వరూ చేయలేదు, ఏ శంకర పీఠాధిపతులు చేయలేదు, నేను చేశాను అని చెప్పేసి బహిరంగంగా చెబుతూ ఉన్నాడు. ఎంతటి దుస్సాహసమో చూడండి. ఏ పీఠాధిపతులు చేయనటువంటి పని నేను చేశాను అని చెప్పేసి చెబుతాడు ఆయన. అసలు అడిగే నాథుడు లేక ఇన్ని అబద్ధాలో చూడండి. అందువల్ల వేద పండితులు కూడా ప్రశ్నించడం నేర్చుకోవాలి. వేద పండితులు కూడా క్వశ్చన్ చేయాలి. వేద పండితులు ఎవరో మాట్లాడలే అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం, అందువల్ల ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల ఇదంతా కూడా నేను ఎందుకు చెప్పాను అనంటే, ఒక వేదం నేర్చుకోవాలంటేనే దాదాపుగా 14 సంవత్సరాలు పడుతూ ఉంటే, ఏ వేదము నేర్చుకోకుండా, ఏ సాంప్రదాయము లేకుండా, అసలు గురువు వద్ద శిష్యరికమే చేయకుండా, సిద్ధ గురువు అంటాడు ఆయన. సిద్ధ గురువు, సిద్ధ గురువు అంటే ఏమిటి? రెడీమేడ్ అని అర్థం. ఏ గురువు వద్ద కూడా శిష్యరికం చేయకుండా వచ్చాను అని చెప్పేసి అర్థం. ఎంత గౌరవమో చూడండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది. మీ సాంప్రదాయాలు, మీ భక్తి మార్గాలు చెప్పుకుంటూ ఉండండి, తప్పేం లేదు, ఎవరు కాదనలేదు. ఏ శంకర పీఠాధిపతులు చేయలేదు, నేను చేశాను. ఒక్క ఘనపాఠితో వచ్చి అతను కాసేపు 1 గంట సేపు పారాయణ చేయమనండి పుస్తకం లేకుండా, అంగీకరిస్తాం. అవకాశమే లేదు. విద్వాంసులు, విధ్వంసము, ఈ రెండిటికీ తేడా తెలియని మనిషి. విద్వాంసులు అని చెప్పడం చేతకాక విద్వాంసులు అంటూ ఉంటాడు, విధ్వంసం అవుతూ ఉంటుంది. బోధన అంటే తెలియదు, బోధన అంటూ ఉంటాడు. ఈయన వచ్చి 4 వేదాల్లోనూ కూడా 60,000 తప్పులు దిద్దాను అని చెప్పేసి చెబితే హిందువులు వెర్రి వాళ్ళై అంగీకరిస్తూ ఉన్నారు, వెర్రి వాళ్ళై తలలూపుతూ ఉన్నారు. ఇలాంటి పరిణామాలు అనేటటువంటివి సనాతన ధర్మానికి అస్సలు మంచిది కాదు. అబద్ధాలు చెప్పేవాళ్ళని అస్సలు నమ్మకండి. ఋషి అంటేనే చాలా గొప్పవాడు.
ఋషతి ప్రాప్నోతి సర్వాను మంత్రాను జ్ఞానేన పశ్యతి అని చెప్పేసి నిఘంటువులు చెబుతూ ఉన్నాయి. తపస్సు చేసి తపస్సు ద్వారా వచ్చినటువంటి జ్ఞానం చేత వేద మంత్రాలను దర్శించిన వాళ్లకు ఋషి అని పేరు. వేద మంత్రాన్ని తపస్సులో దర్శించి చెప్పాలి, వాళ్లను ఋషి అంటారు. అందులో కూడా గొప్పవాళ్ళు, అలాంటి ఋషుల్లో కూడా గొప్పవాళ్లకు మహర్షి అనేటటువంటి పేరు వస్తుంది. ఎవడు పెడితే వాడు మహర్షి అని చెప్పేసి పేరు పెట్టుకోవడానికి సనాతన ధర్మంలో మార్గాలు లేవు. ఇన్స్టెంట్గా ఆశ్రమం కట్టుకోవచ్చు, కానీ ఇన్స్టెంట్గా మహర్షి అనేటటువంటి ట్యాగ్ మాత్రం రాదు అనేటటువంటి అంశాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి అంశాలు ప్రశ్నించడానికి మాకేమీ భయం లేదు. ఎందుకనంటే ఇంత కష్టపడి 14 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పండితులందరూ చూశారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వారు మహనీయులు. శ్రీమాన్ సూర్యనారాయణ ఘనపాఠి గారు 14 ఏళ్ల పాటు వేదం ఘనాంతం అధ్యయనం చేసి అలాంటి ఘనపాఠీల్ని దగ్గర ఒక 70 మందిని తయారు చేశారు. ఆయన 14 ఏళ్ళు చదవడమే చాలా పెద్ద ఒక త్యాగము అనంటే, అలాంటి వాళ్లకు 70 మందికి పాఠం నాకు తెలిసి ఒక 40 ఏళ్లగా ఆయన అధ్యాపనంలో ఉన్నట్లుగా ఉన్నారు. 40 ఏళ్లగా అధ్యాపనంలో ఉన్నారు. ఒక మనిషి తన జీవితాన్ని ఒక అర్ధ శతాబ్దం వేదానికే కేటాయించారు అనంటే అలాంటి త్యాగనిరతి ఉన్న వాళ్ళను మహర్షులు అంటారు. అంతేకాని ఉత్తుత్తనే పేరుకు ముందు మహర్షి అని చెప్పేసి చాటుకుని అక్కర్లేని అబద్ధాలన్నీ కూడా చెప్పుకుంటూ 60,000 తప్పులు దిద్దాను, 6 మాటలు తప్పు లేకుండా మాట్లాడడం చేత కాదు. ఒత్తు లేని చోట ఒత్తు పెడతాడు, ఒత్తు ఉన్న చోట ఒత్తు ఉండదు. అందువల్ల అలాంటి వాళ్ళ మోసాలకు హిందువులు ఎవరూ కూడా లోను కాకండి. ఎవరి మార్గం వాళ్ళు చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. శివభక్తుడు శివ మార్గాన్ని చెప్పుకోవచ్చు, విష్ణు భక్తుడు విష్ణు మార్గాన్ని చెప్పుకుంటూ ఉండవచ్చు. వేద పండితుల్ని అవమానించేటటువంటి అలాంటి మాటలు చెప్పడం ఇంకా తప్పు. వేద పండితులందరూ తప్పులు చెబుతున్నారు. వాళ్ళు రచించినటువంటి సంహిత పుస్తకం ముందు మాటలోనే ఆయన రాసుకున్నాడు, 95% మంది వేద పండితులందరూ తప్పులు చెబుతూ ఉన్నారు అని. ఇంతకు మించినటువంటి అబద్ధం లోకంలో ఇంకేదే ఉండదు నాకు తెలిసి. ఒక్క వేద పండితుడు కూడా ఆయన ఆశ్రమానికి వెళ్లే అవకాశం లేదు. అందుకని ఆయన అన్న మాటలన్నీ కూడా చెల్లిపోతూ ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ, వేద పండితుడు అవ్వడము అనంటే సాదాసీదా విషయం కాదు. ఒక వేదం అధ్యయనం చేసి అధ్యాపనం చేసి దానిలో ఒక గట్టి నిష్ణాతృత్వాన్ని పొంది ఒక పుస్తకాన్ని అచ్చువేయడము అనంటే కూడా చిన్న విషయం కాదు. ఎవరు పెడితే వాళ్ళు వేద పుస్తకాలను సంకలనం చేయడానికి అవకాశం లేదు. గురుముఖతః వేదం అధ్యయనం చేసిన వాళ్లే సంకలనం చేయాలి. వాళ్ళ శిష్యులు చెబుతూ ఉంటారు, ఆయనకి జన్మతః అన్నీ వచ్చేసేట. జన్మతః అన్నీ వచ్చేస్తే చెప్పమనండి 1 గంట అని అడుగుతూ ఉన్నాం మనం. చెప్పేటటువంటి అవకాశమే లేదు. అందువల్ల వేదం యొక్క గొప్పదనాన్ని అందరూ కూడా గుర్తిద్దాము. అందున ముఖ్యంగా ఋగ్వేదం యొక్క గొప్పదనాన్ని మనమంతా కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఋగ్వేదము అనంటే వేదంలో మొట్టమొదటిది. ఋగ్వేదంలో చెప్పినటువంటి విషయాలు చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. నేటికి నాసా, ఇస్రో మొదలైనటువంటి వాళ్ళు పరిశోధన చేసుకుంటూనే ఉంటారు. ఆ మధ్యకాలంలో ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చిందండి. ఏమిటా వార్త అనంటే కనుక గుండెకు సంబంధించినటువంటి రోగాలు రావడానికి కారణం ఏమిటి అనంటే డి విటమిన్ లోపం వల్ల గుండెకు సంబంధించినటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి అని ఒక వార్త. సాధారణ వార్తే కదా. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అనంటే కనుక ఋగ్వేదంలో ఉన్నటువంటి సూర్య సూక్తంలో చూస్తే మీరు హృద్రోగం మమ సూర్య హరిమాణంచనాశయ అని ఉంటుంది. అంటే సూర్య భగవానుణ్ణి నా యొక్క హృద్రోగాన్ని నాశనం చేయి అని చెప్పేసి వేదంలోనే ప్రార్థిస్తూ ఉన్నాం మనం. అంటే ఏమిటి, మన మహర్షులందరికీ కూడా ఏ రోగం ఎందుకు వస్తుందో తెలుసు, ఆ రోగానికి పరిహారం ఏమిటో కూడా తెలుసు. అందువల్ల మరి ఋగ్వేదంలో అన్ని దేవతల సూక్తాలు ఉండగా సూర్య సూక్తంలో మాత్రమే ఎందుకు ఉండాలి హృద్రోగ నాశనం చేయమని అనంటే కనుక సూర్యరశ్మి వల్ల హృద్రోగాలు పోతాయి, సూర్యరశ్మి సోకకపోవడం వల్ల వస్తాయి అని చెప్పేసి మన మహర్షులకు తెలుసు. కాబట్టి వాళ్ళు లక్షల సంవత్సరాలకు పూర్వమే వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రార్థనలు ఎన్నో చేసి ఉన్నారు. ఇక చివరగా వేదం యొక్క మహత్వాన్ని అందరూ గుర్తించే ప్రయత్నం చేద్దాము. వేద పండితుల్ని గౌరవించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వేద పండితుల్ని పూజించుకునే ప్రయత్నం చేద్దాం. వేదాన్ని పోషిద్దాము, వేద పండితుల్ని పోషిద్దాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసినటువంటి వేద పండితులందరికీ కూడా అనేక నమస్కారాలు. స్వస్తి.